నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే పవర్ 9ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎన్టీఆర్ ఎంజీఆర్ని మించిన నాయకుడిగా విజయ్ దేశ రాజకీయాల్లోనే ఒక చరిత్ర సృష్టించారు. సినీ నటుడు, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్. తమిళనాడులో విజయ దుందుభి మోగించారు. దశాబ్దాల కాలంగా వస్తున్నటువంటి డిఎంకే అన్య డిఎంకేల ఆధిపత్యాన్ని గండి కొట్టాడు జోసెఫ్ విజయ్. అయితే డిఎంకే లేదా అన్నా డిఎంకే వీళ్ళిద్దరి మధ్యనే ఎన్నికలు జరిగాయి. వీరిద్దరి మధ్యనే పోటీ జరిగేది. వారిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయ్యేవారు. కేవలం డిఎంకే లేదా అన్నా డిఎంకే 3 దశాబ్దాల పాటు తమిళ రాజకీయాల్లో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తులు. అయితే ఆ 2 రాజకీయ శక్తులను ఢీకొని జోసెఫ్ విజయ దుందుభి మోగించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమయ్యారు. కేవలం సంవత్సర కాలంలోనే టీవీకే అధినేతగా జోసెఫ్ విజయ్ దేశ రాజకీయాలు మొత్తం తన వైపుకు తిరిగేలా చూసుకున్నాడు. ఇప్పటికే విజయ్ పార్టీ 105 స్థానాలు దాటి పరుగులు పెడుతుంది. మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా టీవీకే దూసుకు వెళ్తుంది. ఇప్పుడు అందరూ విజయ్ని ఒకటే కీర్తిస్తున్నారు. ఎన్టీఆర్ ఎంజీఆర్లు మించిన నాయకుడిగా మరో సినీ నటుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఆయనే టీవీకే అధినేత జోసెఫ్ విజయ్. నాడు 1982లో దివంగత ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ 1983లో పోటీ చేసింది. 9 నెలల వ్యవధిలోనే 294 అసెంబ్లీ స్థానాలు గాను 201 అసెంబ్లీ స్థానాలు సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆనాడు అన్న ఎన్టీ రామారావు. అయితే తమిళనాడులో ఎంజీఆర్ 144 స్థానాలు సాధించి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సినీ రంగ ప్రపంచంలో సొంతగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రులైనటువంటి నేతలు ఇప్పటి వరకు ఇద్దరు. ఒకరు ఎన్టీఆర్, మరొకరు ఎంజీఆర్. కానీ ఇప్పుడు ఇక నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర దేశ రాజకీయాలు మొత్తం కంపేర్ చేస్తే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి అయిన వారి పేర్లు చెప్పాలంటే ఇక నుంచి 3 పేర్లు చెప్పాలి. 1 ఎన్టీఆర్, 2 ఎంజీఆర్, 3 జోసెఫ్ విజయ్. ఆ స్థాయికి ఎదిగాడు విజయ్. అయితే ఇప్పుడు ఆయన్ని ఎన్టీఆర్ ఎంజీఆర్ను మించిన నాయకుడిగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే 1970వ దశకం, 1980వ దశకం రాజకీయాలు వేరు. అప్పుడు తెలుగు ప్రజలందరూ ఎన్టీఆర్ని దేవుడిగా కొలిచేవారు. ఎన్టీఆరే రాముడు, కృష్ణుడు, భీముడు, అర్జునుడు. ప్రజలు ఆయన్ని ఆ విధంగా ఆదరించారు, ఆయనకి పట్టం కట్టారు. కానీ ఇప్పుడు రాజకీయాలు అలా కాదు. తమిళనాడులో కూడా ఆనాడు ఎంజీఆర్ని ప్రజలందరూ దేవుడిగా భావించారు కాబట్టి ఆయనకి పట్టం కట్టారు. కానీ ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. కుల రాజకీయం ఒకవైపు, మత రాజకీయం మరోవైపు, డబ్బు రాజకీయం ఇంకోవైపు. ఇన్ని సమస్యలు, ఇన్ని ఒడిదుడుకులు, ఇన్ని ఒత్తిళ్లు ఎదుర్కొని జోసెఫ్ విజయ్ కేవలం ఆయన తీసిన సినిమాలు 60 నుంచి 65 మాత్రమే. కేవలం 60 నుంచి 65 సినిమాలు తీసిన విజయ్ తమిళనాడులో సూపర్ స్టార్గా ఎదిగారు. క్రేజ్ ఉన్నటువంటి సినీ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. టీవీకే పార్టీ స్థాపించి ఏడాదిలోపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు జోసెఫ్ విజయ్. అందుకే ఎన్టీఆర్, ఎంజీఆర్లు మించిన నాయకుడిగా దేశమంతా విజయ్ని గుర్తిస్తుంది. కష్టపడి పనిచేస్తే, ప్రజల్లో నమ్మకాన్ని కూడగట్టుకోగలిగితే జోసెఫ్ విజయ్లా ఖచ్చితంగా అధికార పీఠం మీద కూర్చునే అవకాశం ఉంటుంది అని మరొక్కసారి ప్రూవ్ చేశారు విజయ్. ఇక తమిళ రాజకీయాల్లో జోసెఫ్ విజయ్ శకం మొదలైంది. జోసెఫ్ విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తమిళనాట ఒకటే మాట, జోసెఫ్ విజయ్ టీవీకే అధినేత.